Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. Friends, yesterday while discussing the SC/ST case, that is GP Hemakot Reddy and others versus the public prosecutor Hyderabad, I have told you that telephonic conversation regarding the attack or insult based on the community, it cannot be held under section 3 of the SC/ST Act. In that case, 482 కింద క్వాష్ చేశారు. సో ఈ క్వాష్మెంట్ మీద యూ హ్యావ్ టు నో ది ఇంటర్ప్రిటేషన్. యూ మే బి నోయింగ్ ది meaning of interpretation. In Telugu, I call it as vivarana, an explanation. So, if there is any ambiguity, if you need any clarity, interpretation will be definitely advantageous. So, ఈ 482 మీద మంచి ఇంటర్ప్రిటేషన్, వెరీ ఫేమస్ కేసులా భజన్ లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా. దిస్ కేస్ స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ భజన్ లాల్ అండ్ అదర్స్. So, please remember, in this case, in the backdrop of the interpretation of various provisions in Chapter 14, exercise of extraordinary powers under Article 226, you may be knowing, and Section 482 CRPC, they can be used in two ways. Number one, to prevent the abuse of process of law, and number two, to do complete justice. So, to give the to meet the ends of justice, they have written like that. So, interpretation 482 కానీ 226 కానీ వాడాలి అంటే ఓన్లీ టూ కండిషన్స్ యాజ్ పర్ ద ఇంటర్ప్రిటేషన్. మామూలుగా ఓకే, నో డౌట్ 482 గివ్స్ ఎనార్మస్ పవర్స్ టు ద హైకోర్ట్, 226 ఎనార్మస్ పవర్ టు ద హైకోర్ట్, కానీ దే షుడ్ యూజ్డ్ ప్రాపర్లీ. ఎలాంటి కండిషన్స్, ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ మోర్ ఇంపార్టెంట్. అధికారం ఉంది కదా అని చెప్పి కోర్టు ఏ కేసు కొడితే ఆ కేసుని క్వాష్మెంట్ ఇవ్వకూడదు. ఎలాంటి కేసుల్లో ఇవ్వాలి, దిస్ ఈజ్ ద ఇంటర్ప్రిటేషన్. సో ఇంటర్ప్రిటేషన్ స్టూడెంట్స్ ప్లీజ్ లెర్న్ ఇట్ కరెక్ట్లీ. ఇన్ ద కేస్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ భజన్ లాల్ అండ్ అదర్స్, సో ద గైడ్ లైన్స్, వాట్ ఆర్ ద గైడ్ లైన్స్ ఫర్ క్వాష్మెంట్ ఆఫ్ ద ఎఫ్ఐఆర్? సో ఇంటర్ప్రిటేషన్, ది అలిగేషన్స్ ప్రైమా ఫేసి డూ నాట్ కాన్స్టిట్యూట్ అన్ అఫెన్స్. చూడంగానే ఇప్పుడు ఈ కేసు ఉంది, ఈ కేసులో వాడు ఫోన్లో తిట్టాడు, చూడంగానే ఇట్ ఇస్ నాట్ అన్ అఫెన్స్. ఎస్, quashment, definitely it is possible. Second point, allegations do not disclose a cognizable offence. There are certain occasions where a civil case will be converted into a criminal case. For example, పెట్రోల్ బంకు తగాదా ఉంది, అయ్యా నా తమ్ముడు నాకు తెలియకుండా ఇంత ఎక్కడో బయట నుంచి లోన్ తెచ్చారు, కాబట్టి నేను ఒరే నాయన ఎందుకు రాన్నాను, అందుకని నన్ను బయటకు నెట్టేసి వాళ్ళు ఆక్యుపై చేయదలుచుకున్నారు, కాబట్టి మీరు రక్షించండి, వాళ్ళ మీద నెట్టేశారు కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టండి, అసాల్ట్ కేసు పెట్టండి అంటే పోలీస్ విల్ నాట్ టేక్. ఈవెన్ అసాల్ట్ కేసు పెట్టినా సరే, సిన్స్ ద మ్యాటర్ ఈస్ మోర్ ఆర్ లెస్ మోర్ టువర్డ్స్ సివిల్ నేచర్, ఎస్ ఇట్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ ఏ క్రిమినల్ అఫెన్స్. ఇలాంటి సందర్భాలు ఎస్ క్వాష్మెంట్, ఈ కేసు ఏదైనా పెడితే తీసి అవతల పడేయచ్చు. థర్డ్ పాయింట్, when the allegations do not disclose the commission of any offence. కొన్ని సందర్భాల్లో the allegations they themselves do not disclose the commission of any offence. ఎలా ఉంటాయంటే, అయ్యా వాడు నన్ను చంపడానికి మీదకు వస్తున్నాడు, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను, ఇక్కడ దాక్కున్నాను, లేకుంటే నన్ను అతను అటెంప్ట్ మర్డర్ చేసేవాడు, కాబట్టి మీరు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టండి. ఏమన్నా అర్థం ఉందా? వాడు వీడిని చూసి ముద్దాయి, వీడెమడ పడ్డాడు, వీడు పారిపోయాడు, ఎక్కడో దాక్కున్నాడు, దొరికితే నన్ను చంపేసి ఉండేవాడు, కాబట్టి అటెంప్ట్ మర్డర్ అవుతుందా? సో ఇదనమాట. వెన్ ది allegations do not disclose the commission of any offense, right? Then 4, when allegations disclose only non-cognizable offense, ఇది కూడా. సో ఇందాక మీకు చెప్పాను సివిల్ కేసు, అలాగే నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ కూడా కాగ్నైజబుల్ కింద కన్వర్ట్ చేయడానికి చేస్తూ ఉంటారు. నాన్ కాగ్నైజబుల్ ఏంటి, ఏ అనేవాడు చెయ్యా వీడు నన్ను చెప్పు తీసుకొని చెంప మీద కొట్టాడు, ఇది నాన్ కాగ్నైజబుల్. పన్ను ఊడితే కాగ్నైజబుల్, బ్లడ్ వస్తే ఓకే టు సమ్ ఎక్స్టెంట్ కాగ్నైజబుల్, బట్ చెప్పు తీసుకుని చెంప మీద కొడితే డెఫినెట్లీ ఇట్స్ ఓన్లీ 323 నాన్ కాగ్నైజబుల్. ఒకవేళ ఒక ప్రిన్సిపాల్ గారు ఒక స్టూడెంట్ కొట్టాడు అనుకోండి, ఈవెన్ ఇట్ ఈస్ అ నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్. సో స్టూడెంట్ ఒక పిల్లవాడిని కొడతాడా, నో డౌట్ దట్ ఇన్సిడెంట్ ఈస్ డెఫినెట్లీ సెన్సేషనల్. బేసింగ్ ఆన్ దట్ యూ కెనాట్ ఫ్రేమ్ ది లా. అలాంటి పెద్ద చిన్న ఏమి, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్. ఆర్టికల్ 14లో మీకు రైట్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్, రైట్ ఫ్రమ్ ది ప్యూన్ టు ప్రైమ్ మినిస్టర్, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. కాబట్టి నాన్ కాగ్నైజబుల్ కేసెస్ని, మా పొలంలోకి వచ్చాడు, లేకపోతే తగాదపడి నా మెడలో చైన్ లాగేశాడు, ఇలాంటి అలిగేషన్స్ ఉంటాయి. బేసికల్లీ సిన్స్ దే ఆర్ నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్, ఎస్ డెఫినెట్లీ క్వాష్మెంట్ కెన్ బి గివెన్. Then
express allegations absurd or impossible. Fifth, సో సడన్ ఎలిగేషన్స్ ద డెఫినెట్లీ అబ్సర్డ్, అసలు జరగవు, అట్లాంటి జరగటానికి ఛాన్సే లేదు అనేటువంటి చూసుకోండి, ఎస్ యూ కెన్ క్వాష్ ది ఎఫ్ఐఆర్. దెన్ మాలిఫైడ్ ఇంటెన్షన్, కేసు చూడగానే అర్థమైంది కావాలని పెట్టారా ఏమిటి, బ్యాడ్ ఇంటెన్షన్ అనేది జడ్జి గారి ఫీజ్ కమ్ టు, ఎందుకంటే బోనఫైడ్ ఇంటెన్షన్ లేకపోతే, ఇఫ్ ఇట్ ఈస్ మాలిఫైడ్, ఎస్ డెఫినెట్లీ ఇంటెన్షన్, వాడి మీద ఎందుకు కేసు పెడతాడు, కావాలని పెట్టాడు అనుకున్నాడు, డెఫినెట్లీ ఇట్ కెన్ బి క్వాష్. లాస్ట్లీ ఎయిత్, దిస్ ఈజ్ రెకింగ్ వెంజెన్స్. కొంతమందికి పర్సనల్ వెండేటా ఉంటుంది, మీకు మెయింటెనెన్స్ అండ్ చాంపర్టీలో కూడా చెప్పడం జరిగింది. పర్సనల్ వెండేటా, వాడిని ఏదో కేసులో ఇరికించాలి, మ్యాలిషియస్ ప్రాసిక్యూషన్ మీకు థాట్స్లో కూడా చెప్తుంటాం. సో ఆ సందర్భంగా కేసు చూడంగానే ఓహో ఇదేదో పర్సనల్ వెండేటా కోసం ఇంత పెట్టాడు అనుకున్నప్పుడు, ఎస్ దే కెన్ గివ్ ది క్వాష్మెంట్ ఆర్డర్స్. సో దిస్ ఈజ్ ద ఇంటర్ప్రిటేషన్. ఏదేనికి పెడితే దానికి ఇవ్వకూడదు. ఇఫ్ దీస్ కండిషన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్, దీస్ ఆర్ ఓన్లీ డైరెక్టరీ, నాట్ మ్యాండేటరీ. ఇలాంటి సందర్భాలు కొన్ని చాలా వస్తూ ఉంటాయి, అందుకనే మనకి లాలో సేవింగ్ క్లాజ్ అనేది పెడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి కండిషన్స్ ఏదైనా ఉంటే, ఎస్ డెఫినెట్లీ ద కోర్ట్ కెన్ గో ఫర్ క్వాష్మెంట్. So when there is no cognizance made, when there is a deliberate personal vengeance, or when the ingredients do not form a cognizable offence, when the non-cognizable offence is made to be a cognizable offence, all these things definitely they need quashment. What for? Please remember, for it sir, to make the justice or to meet the ends of justice, అంటే కంప్లీట్ జస్టిస్ చేయడానికి, లేదా అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా డన్ బై ద లోవర్ కోర్ట్ని తీసేయడానికి, ఈ రెండు కారణాలకు మాత్రమే క్వాష్మెంట్ అనేది. దిస్ ఈజ్ ది actually interpretation for the quashment under 482 CRPC and for the court inherent powers of the court under 226 of the Constitution of India as well as 151 of the CPC also. So with this I am stopping. I hope you are clear regarding the particular interpretation. Thank you very much.